ఈరోజు మనం కార్తీక మాసంలో చాలా పవిత్రమైన, అంతకు మించి అద్భుతమైన ఒక ముఖ్య విషయాన్ని తెలుసుకుందాం. అదే వనభోజన మహిమ. మహారాజు చనుకుని అభ్యర్థన మేరకు వశిష్ఠ మహర్షి దీపారాధన గొప్పతనం చెప్పిన తరువాత ఈ వనభోజనం గురించి వివరించడం మొదలుపెట్టారు. వశిష్ఠుల వారు జనకునితో ఇలా అన్నారు: మహారాజా, వినండి. ఈ కార్తీక మాసంలో స్త్రీ అయినా, పురుషుడు అయినా గతంలో తెలిసి చేసినా, తెలియక చేసినా, చేసిన పాపాలన్నీ పోవాలంటే తప్పకుండా ఈ కార్తీక వ్రతం ఆచరించాలి. మరి ఈ మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువు గుడిలో భగవద్గీత చదువుతారో వారికి కలిగే పుణ్యం ఎప్పటికీ తరగదు. అలాగే ఎంతో భక్తితో తులసీ దళాలతో స్వామిని అలంకరిస్తే వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. సాక్షాత్తు విష్ణువు సన్నిధి వారికి దక్కుతుంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు సన్నిధిలో భగవద్గీతలో ఉండే విశ్వరూప యోగం, విభూతి యోగం చదివేవారు సాక్షాత్తు భగవత్ స్వరూపులవుతారు. ఈ కార్తీక మాసంలో విష్ణు దేవాలయంలో తప్పకుండా కార్తీక పురాణం చదవాలి. ఒకవేళ అంత సమయం లేకపోతే కనీసం ఒక్క శ్లోకపాదం లేదా ఒక్క శ్లోకం చదివినా చాలు. అన్ని రకాల పాపకర్మల నుండి వారికి విముక్తి లభిస్తుంది. ఇక కార్తీక మాసంలో అన్నిటికంటే పవిత్రమైనది, ముఖ్యమైనది వనభోజనం. దీన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి నేరుగా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మనం హోమం చేసినా, జపం చేసినా, పూజ చేసినా, భోజనం చేసినా, పితృతర్పణం చేసినా, ఆ సమయంలో అపవిత్రమైన మాటలు వినడం వల్ల కొన్ని పాపాలు వస్తాయి. అలాంటి పాపాలు కూడా కేవలం ఈ కార్తీక వనభోజనం చేయడం ద్వారా మటుమాయమైపోతాయి. దాత్రి చెట్టు అంటే ఉసిరి చెట్టు నీడన లోకపూజ్యుడైన శ్రీ మహావిష్ణువును సాలగ్రామం రూపంలో పూజించాలి. శక్తి మేరకు బ్రాహ్మణ సమారాధన చేసి ఆ తర్వాతే వనభోజనం చేయాలి. ఈ వనభోజనం ఎవరైతే చేస్తారో, పురాణం ఎవరైతే వింటారో వాళ్ళు ఒక బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మ నుండి తప్పించుకున్నట్లుగా సకల పాపాల నుండి రక్షింపబడతారు అని వశిష్ఠులు ముగించారు. అప్పుడు జనక మహారాజుకు ఒక పెద్ద సందేహం వచ్చింది. ఆసక్తిగా వశిష్ఠుల వారిని ఇలా అడిగాడు: యోగీంద్ర, మీరు చెప్పిన ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవరు? అతను చేసిన పాపం ఏమిటి? అతడు ఏ విధంగా ఆ పాపం నుండి, నీచ జన్మ నుంచి విముక్తి పొందాడు? దయచేసి ఆ కథను కూడా వివరంగా చెప్పండి. జనక మహారాజు ఆసక్తి చూస్తుంటే దయాహృదయుడైన వశిష్ఠ మహర్షి పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆ వెంటనే ఆ బ్రాహ్మణ పుత్రుడి కథ చెప్పడం మొదలుపెట్టారు. మహారాజా, పూర్వం కావేరీ నది ఒడ్డున ఒక అగ్రహారం ఉండేది. అక్కడ దేవశర్మ అనే గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాలు, వేదంగాలు అన్నీ చదివిన పండితుడు. కాని ఆయన కొడుకు మాత్రం తండ్రికి పూర్తి విరుద్ధం. దుష్ట స్నేహాలకు లోనై చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉండేవాడు. కొడుకు ప్రవర్తన చూసి దేవశర్మ భరించలేకపోయాడు. ఒకరోజు తన కొడుకును దగ్గరికి పిలిచి మందలించాడు. నాయనా, విను. కోపం అనేది పాపాలకు మూలం. ఏది తినాలి, ఏది తినకూడదు అనే వివేకం లేకపోవడం, చెడ్డవారితో స్నేహం చేయడం, అబద్ధాలు ఆడటం ఇవన్నీ నిన్ను ఘోరమైన నరకంలోకి నెడతాయి. అందుకే నువ్వు చేసిన పాపాలన్నీ పోవాలంటే ఒక మార్గం చెప్తాను, విను. కార్తీక మాసంలో తప్పకుండా స్నానం చేసి భక్తితో శ్రీమన్నారాయణుడికి తులసి మాలలు సమర్పించు. నువ్వు గనుక ఇలా చేస్తే నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయి అని ఎంతో ప్రేమగా హితబోధ చేశాడు. కాని తండ్రి చెప్పిన మాటలు ఆ కొడుక్కి అస్సలు నచ్చలేదు. తండ్రి బోధనను లెక్క చేయకుండా కోపంగా మొహం చిట్లించాడు. ఏంటి, కార్తీక వ్రతమా? అదొకటి ఉందా అసలు? దాన్ని నేను చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి?
నా ఇష్టం, నేను చెయ్యను అని నిక్కచ్చిగా అహంకారంతో చెప్పేశాడు. కన్న కొడుకే తనను అంత నిర్లక్ష్యంగా మాట్లాడేసరికి దేవశర్మకు కోపం హద్దులు దాటింది. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుక ఆలోచించరు. ఆ సమయంలో కన్న కొడుకనే విషయం కూడా గుర్తుండదు. స్వ, పర భేదాలు కూడా తెలియవు. ఓరి దుర్మార్గుడా! నువ్వు అడవిలో ఉన్న ఒక చెట్టు తొర్రలో ఎలుకగా పుట్టి బ్రతుకు అని శపించాడు. దేవశర్మ శక్తి సామర్థ్యాలు కొడుక్కి అప్పుడప్పుడు తెలిసేవే కాని, తన అహంకారం, అవివేకం, చెడ్డవాళ్ల స్నేహం వీటన్నిటి ఫలితంగా అతను నిజంగానే ఆ శాపానికి గురయ్యాడు. అసత్యం, అహంకారం ఎంతటి ఘోరమైన శిక్షను తెచ్చిపెట్టాయో చూసారా? తండ్రి శాపం వినగానే ఆ బ్రాహ్మణ పుత్రుడికి తప్పు తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కన్నీళ్లతో తండ్రి కాళ్ళపై పడి, నాన్నా, నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించండి. నాకు ఈ పాపం నుండి విముక్తి ప్రసాదించండి అని వేడుకున్నాడు. దేవశర్మ శాంతంగా కొడుకు వైపు చూసి, బుద్ధిః కర్మానుసారిణి అంటే మనిషి బుద్ధి కర్మలను అనుసరించి ఉంటుంది అనుకున్నాడు. కుమారా, నువ్వు ఎప్పుడు కార్తీక మహత్యం వింటావో అప్పుడే నీకు ఈ శాప విమోచనం కలుగుతుంది అని దీవించి పంపాడు. తండ్రి ఇచ్చిన శాపం వల్ల ఆ విప్రకుమారుడు ఒక భయంకరమైన అడవిలో ఉన్న మర్రి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో నివసించడం మొదలుపెట్టాడు. కొంతకాలం గడిచింది. అదే అడవికి, ఆ మర్రి చెట్టు కిందకు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి వనభోజనం కోసం వచ్చారు. వారు కార్తీక స్నానం చేసి ఆ చెట్టు కింద శ్రీ మహావిష్ణువును పూజించారు. ఆ తర్వాత పురాణ పఠనం మొదలుపెట్టి కార్తీక మహత్యం గురించి శిష్యులకు వివరించడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయానికి పాపానికి ప్రతిరూపం లాంటి వాడు, దయ అంటే తెలియని ఒక బోయవాడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. సజ్జనులను చూడటం, వారి మాటలు వినటం వల్ల కోరికలు నెరవేరుతాయని అంటారు కదా. విశ్వామిత్రుని చూడగానే ఆ వేటగాడిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అతను కొత్త జన్మ పొందినట్లు అనిపించింది. ఆ బోయవాడు చాలా సంతోషంతో మునికి నమస్కరించి, మహానుభావా, మీ దయ వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. దయచేసి మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యం ఏమిటో వివరించగలరు అని వినయంగా కోరాడు. విశ్వామిత్రుడు ఆ వేటగాడి కోరికను మన్నించి ఇలా చెప్పారు. నాయనా, ఈ కార్తీక మాస వ్రతం మానవులకు గొప్ప కీర్తిని ఇస్తుంది. ఎవరైనా తెలియకుండా కూడా ఈ కార్తీక మాసంలో స్నానం, దానం లాంటివి చేస్తే వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించేవాడు జీవన్ముక్తుడు అవుతాడు. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. విశ్వామిత్ర మహర్షి ఆ బోయవాడికి చెప్తున్న మాటలు అన్నీ ఆ ఎలుక రూపంలో ఉన్న బ్రాహ్మణ పుత్రుడు కూడా వింటున్నాడు. మహర్షి చెప్పిన కార్తీక మహత్యం చెవిలో పడింది. తండ్రి చెప్పిన మాట నిజమైంది. వెంటనే ఆ ఎలుకకు శాప విముక్తి కలిగింది. అది తన అసలైన బ్రాహ్మణ రూపాన్ని పొందగానే అక్కడ ఉన్న విశ్వామిత్రుల వారు, శిష్యులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణ కుమారుడు వెంటనే మహర్షికి తన వృత్తాంతం అంతా చెప్పి, అక్కడ ఉన్న వేటగాడికి కూడా కార్తీక మహాత్యాన్ని వివరంగా వివరించాడు. ముని అనుమతి తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక ఆ బోయవాడు కూడా మునీంద్రుల ద్వారా కార్తీక మహాత్యం తెలుసుకొని ఉత్తమ గతిని పొందాడు. ఈ లోకంలో ఉత్తమ గతిని పొందాలనుకునే వారు ఎవరైనా సరే ఈ కార్తీక మహాత్యాన్ని వింటే అపారమైన పుణ్యం లభిస్తుంది. రాజా జనక, ఈ వ్రత మహిమను నేను బ్రహ్మదేవుని వలన విన్నాను అని వశిష్ఠులు కథ ముగించారు. చూశారు కదా, కేవలం కార్తీక పురాణం వినడం వల్ల ఆ ఎలుక రూపంలో ఉన్న బ్రాహ్మణ కుమారుడు ఎలా ముక్తి పొందారో. మీరు కూడా ఈ కథనాన్ని వీలైనంత మందికి షేర్ చేయండి. కార్తీక మహాత్యాన్ని పంచుకోండి.
మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.